విటమిన్ కిచెన్. ఇక్కడ మేము చేసుకో రెసిపీ పులిహోర, కరివేపాకు, ఆయిల్, పసుపు, పప్పు, జీలకర్ర, ఆవాలు అండి అన్నీ కనిపిస్తున్నాయి కదా ఐటమ్స్. కొంచెం చింతపండు, పులుపుకు సరిపడా. స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాం. చాలా సింపుల్ రెసిపీ. బ్యాచులర్స్ అయినా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, ఎవరికైతే టైం తక్కువగా ఉందో వాళ్ళు ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. అందులో మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా పులిహోర చేసుకోవచ్చు. పెట్టుకున్నాము. బౌల్ పెట్టుకున్నాం. ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక కూర, చింతపండు కాదు లెమన్స్ రసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైంది. దీంట్లో ఆవాలు వేసుకున్నాం. జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు. మా వీడియో చూస్తున్నారా? లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది. ఏమంటే ఎంత బాగా వస్తుందో. అప్పుడైతే ఏం రావట్లేదు. కొంచెం కష్టపడ్డాం మంట కోసం. ఇప్పుడు మినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగా వరకుంచుకున్నాం. కరివేపాకు, మిర్చి, నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇవి కూడా వేగే వరకు వేయించుకున్నాం. మీకు మినపప్పు, పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు అది ఫ్రై అయ్యే వరకు చింతపండు కలుపుకుందాం. ఫ్రై అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకుందాం. మంచిగా ఆ రసాన్ని సపరేట్ చేయాలి. ఇంకా దీన్ని బదులుగా నిమ్మరసం వేసుకోవచ్చు. ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చూసేయండి, చింతపండు రసాన్ని చేసేసాం. ఈ ఫ్రై అయిన దాంట్లో రసాన్ని పోసుకుందాం. రసం కూడా బాగా మరిగే వరకు ఉంచాలి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పనా? ఇప్పుడు ఈ రసం బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచాలి. చూసారా, గట్టిగా అయింది, దగ్గరగా అయింది. దీన్ని మీరు డబ్బాలో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. రోజు మార్నింగ్ పిల్లలకు కూడా కలిపి ఇవ్వచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఈ సూప్ 3 months ఉంటాయి. బిజీగా వాళ్ళు చేసుకోవచ్చు. చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం రైస్లో కలుపుకుందాం. వరకు కలుపుకుందాం మంచిగా. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. తాలింపు అన్నంలో పూర్తిగా మిక్స్ వేసేలాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే లాస్ట్కి మంచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలిపేసాం చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది. ఎమ్మి పులిహోర రెడీ. చేసుకుందామా? ఇప్పుడు చేసుకుందాం. మేము రెడీ, మీరు రెడీ? ఇప్పుడు మా ఫ్రెండ్స్ నేను రెడీగా కూర్చున్నాం. కూడా చేస్తున్నాం. మిర్చి వల్ల కొంచెం కారం అనిపించింది. కారం పిల్లల కోసం అయితే మిర్చీలు, పిల్లల కోసం అయితే పులిహోర స్కిప్ చేయండి. మా వీడియో నచ్చేది చేయండి.